అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఓటర్లకు వరాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు వరాలు ప్రకటించగా తాజాగా టీవీకే కూడా అదే పంథాను అనుసరిస్తోంది. టీవీకే అసెంబ్లీ ఎన్నికల తొలి మేనిఫెస్టోలో పలు ప్రజా ఆకర్షక హామీలను ఇచ్చింది. టీవీకే ప్రధానంగా విద్య, వ్యవసాయం, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. తమిళనాడులోని ప్రధాన కూటములు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ప్రధాన పార్టీలు సైతం ఓటర్లకు ఉచితాలను ప్రకటిస్తూ వారి మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నాయి. విజయ్ టీవీకే సైతం అదే పంథాను కొనసాగిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించగల యువత, మహిళలు, రైతులకు టీవీకే వరాలు ప్రకటించి వారిని ఆకట్టుకునే యత్నం చేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించగల కీలక వర్గాల ఓటర్లే లక్ష్యంగా పార్టీలు వారికి వరాలు ప్రకటిస్తున్నాయి. ఓవైపు డీఎంకే, మరోవైపు అన్నాడీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే పలు హామీలను ప్రకటించగా తాజాగా టీవీకే ఎన్నికల తొలి మేనిఫెస్టోను విడుదల చేసింది. టీవీకే మేనిఫెస్టోలో ప్రధానంగా విద్య, వ్యవసాయం, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన టీవీకే విజయ్ చరిష్మాపైనే ఆధారపడకుండా ప్రజాకర్షక పథకాలను ప్రకటించి కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తొలి మేనిఫెస్టోలో విద్యకు ప్రాధాన్యతను ఇచ్చింది టీవీకే. ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం ఉచిత ఉన్నత విద్యను అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చే రైతు బిడ్డలకు ఉన్నత చదువుల కోసం ప్రత్యేక ఆర్థిక సాయం అందజేస్తామని విజయ్ హామీ ఇచ్చారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ కుటుంబాలకు మద్దతివ్వడం ఈ హామీ లక్ష్యంగా తెలుస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చేపడతామని, నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని టీవీకే అధినేత విజయ్ హామీ ఇచ్చారు. టీవీకే మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి సైతం అధిక ప్రాధాన్యతను ఇస్తూ తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ పనిముట్లు, విత్తనాలపై భారీ సబ్సిడీని ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ ద్వారా రాష్ట్రంలోని సాగు విస్తీర్ణం పెంచుతామని విజయ్ హామీ ఇచ్చారు. తమిళనాడు ఎన్నికల్లో మహిళా ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే మహిళలను ఆకట్టుకునేందుకు టీవీకే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాధాన్యతను ఇచ్చింది. ముఖ్యంగా తాము మహిళా సాధికారతకు కృషి చేస్తామని టీవీకే హామీ ఇచ్చింది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని టీవీకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. ప్రభుత్వ రవాణాలో మహిళలకు మరింత వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీవీకే హామీ ఇచ్చింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా, ఎవరు ఓడిపోవాలన్నా మహిళల పాత్రే కీలకం. అందుకే టీవీకే మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ పలు పథకాలను ప్రకటించడం ద్వారా వారి మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తోంది. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ వంటి మహానీయుల ఆశయాలకు అనుగుణంగా లౌకిక సామాజిక న్యాయం తమ టీవీకే పార్టీ సిద్ధాంతమని విజయ్ పునరుద్ఘాటించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామనే విజయ్ హామీ తమిళ రాజకీయాల్లో తన పార్టీని స్వచ్ఛతకు ప్రత్యామ్నాయంగా చెప్పుకునే ప్రయత్నంగా భావించవచ్చు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, మత్స్యకారులకు రక్షణ కల్పిస్తానని విజయ్ హామీ ఇచ్చారు. అవినీతి రహిత పాలన అందిస్తామని, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం పోరాడతామని విజయ్ ప్రకటించారు. ముఖ్యంగా నీట్ పరీక్ష రద్దు, విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలని విజయ్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు తనకు కేవలం అధికారం కోసం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఒక భావోద్వేగమని విజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకేలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని విజయ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. టీవీకే తన తొలి మేనిఫెస్టోలో భాగంగా కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాకర్షక పథకాలు ప్రకటించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ ఉచిత హామీలు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.